మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగిన విషయం నేను ఎందుకంటే రాజకీయ నాయకుల విషయంలో రెండు కోణాల్లో చూడాలి. ఎందుకంటే ఒక కుట్రపూరితంగా ఇరికేయడం జరుగుతుంది, ఒక్కొక్కసారి డైరెక్ట్ దొరకడం జరుగుతుంది. ఇది కుట్రపూరితమా డైరెక్ట్ అన్న అంశంలో ఇంకా డైలమాలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మీడియాలో ఇప్పుడు మనతో కూర్చున్న వాళ్ళు కూడా కొంచెం నాకు తెలిసి సబ్జెక్ట్ పరంగా కొంచెం వెనక ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పుట్ట మహేష్ సంబంధించి సంబంధించి ఏదైతే ఆ రిపోర్ట్లు బయటకు వచ్చినాయి ఇప్పుడు. ఎందుకంటే ఒకటి మీ పార్క్ సంబంధించిన డయాగ్నోస్టిక్స్, అదే విధంగా విజయ డయాగ్నోస్టిక్స్ అంత అందరికి తెలుసు, దానిలో కూడా టెస్ట్ చేయించుకోవడం జరిగింది. ఈ రెండింటిలో డ్రగ్స్ తీసుకోలేదు అని రావడం జరిగింది. అదే విధంగా నేను గుండె సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నాను, డ్రగ్స్ తీసుకుంటే చచ్చిపోతాను, నేను డ్రగ్స్ కి అసలు వాడు జరగలేదు, డ్రగ్స్ తీసుకోలేదు, ఏదో కుట్ర జరిగింది. ఎందుకంటే మమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత కూడా శాంపిల్స్ కలెక్షన్ సంబంధించి నేను శాంపిల్ ఇచ్చినప్పుడు దాన్ని నా ముందే బయటికి తీసుకెళ్ళు, ఏదైతే 11 మందిలో 6 పాజిటివ్ వచ్చిన విషయంలో కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. అది కుట్ర జరుగుతుంది. ఎందుకంటే 2022లో ఎమ్మెల్యే కొనుగోలు సంబంధించి ఇదే ఫామ్ హౌస్ లో కొంచెం చర్చ మొదలైనప్పుడు అది బహిర్గతంగా బయటకు వచ్చినప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఇతని మీద, ఎందుకంటే మాకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే మీద కొంత పైలట్ రోహిత్ రెడ్డి మీద కొంచెం కోపం పెంచుకున్న తర్వాత అప్పుడు ఎందుకంటే అప్పుడు బీజేపీ సంబంధించిన వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు, అది టీడీపీ సంబంధించిన వాళ్ళు ఇంటర్నల్ గా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైనా తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టాలనేది 2014 రాష్ట్రం వచ్చిన తర్వాత 2015లో 50 లక్షలు ఏదైతే రేవంత్ రెడ్డికి ఇచ్చి పంపించే క్రమంలో అక్కడ దొరికిళ్ళు. దాని తర్వాత ఎందుకంటే మా ప్రభుత్వం ఎప్పుడు అస్థిరపరచాలని, తెలంగాణ ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయాలని చూస్తున్నారు. ఈ రోజు కూడా ఎందుకంటే మోడీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఎంసీఆర్ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి కొన్ని కుట్రలు నడుస్తున్నాయి కాబట్టి కుట్రపూరితంగా ఇరికిచ్చిలా లేకపోతే నిజంగానే సేవించి దొరికిందా. ఇంకోటి ఏంటంటే మీడియాలో కొన్ని దాంట్లో చూశాను, ఎందుకంటే కొన్ని పొట్లాలు తీసుకొచ్చి ఆడబెట్టి నేను కొంత, ఎందుకంటే మీడియాలో కొంచెం ప్లే చేస్తూ చూశాను. అసలు ఇంకోటి ఏమైనా కొత్త ప్యాకెట్స్ లాగున్నాయి. ఎందుకంటే వాస్తవంగా సప్లై చేస్తారు ఆ విధంగా ఉంటారు, తాగేటోళ్ళు కూడా ఆ విధంగా. చెప్పండి. గన్ను కూడా ఒరిజినలేనా లేకపోతే అదేమన్నా కాల్పులు? చెప్తా వినండి. ఎందుకంటే చెప్తా వినండి. కాల్పులు జరిపిల్లు. ఎందుకంటే అక్కడికి పోలీసులు ఏదైతే వాస్తవం ఈగల్ పోలీసులు వచ్చి వాళ్ళు ఎందుకంటే లోపలికి వచ్చే క్రమంలో వాళ్ళు ఈగల్ పోలీసులు తెలుసో తెలియదో ఎవరు వీళ్ళ దాడి చేస్తున్నారు అనుకుంటే లైసెన్స్ తుపాకులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఎందుకంటే ఆత్మరక్షణ కోసం ఎవరైనా కాల్పులు జరపచ్చు. అది ఏ విధంగా జరిగింది అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం బయటకు వస్తేగా చెప్పేది. ఇప్పుడు పోలీసులు చెప్పిన కథనమే, ప్రభుత్వం చెప్పిన కథనమే ప్రపంచం అంతా నమ్ముతున్నది. ఇప్పుడు ఏంటంటే ఇప్పటికిప్పటి పుట్ట మహేష్ బయటకు వచ్చి ఆయనకు 2 సంబంధించిన డయాగ్నోస్టిక్స్ మొత్తం బయట పెట్టడం జరిగింది. నా యూరిన్ శాంపిల్స్ ఇవి నా ఇంతవరకు నేను, ఎందుకంటే 2 ఒక దాంట్లో తప్పు వస్తుంది కానీ రెండిట్లో చేసుకున్నా, నీ గుండె వ్యాధితో సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నా, డ్రగ్స్ సేవిస్తే ఆల్రెడీ చనిపోతున్న అందరికీ తెలుసు, నేను డ్రగ్స్ ఎల్లడూ సేవించలేదు, నాకు ఆ సంబంధం లేదని క్లియర్ గా చెప్పడం జరిగింది. అదే విధంగా కుట్రపూరితంగా జరిగింది అక్కడ. నేను ఒక తెలంగాణ సంబంధించిన ఒక ముఖ్యమైన నాయకునికి నేనైతే రిలేటివ్ కాబట్టి నన్ను కూడా ఇరికేయడానికి ప్రయత్నం చేస్తున్నది స్టేట్మెంట్ ఉన్నది. ఎందుకంటే ఇలాంటి సందర్భాల్లో నేను ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు ఎవరైనా కూడా కుటుంబంలో ఒక అంటే 5, 6, 10 మంది ఉన్న దాంట్లో ఒకటి తేడా ఉంటాడు. తేడా ఉన్నప్పుడు ఆ తండ్రి లేకపోతే సంబంధించిన అన్నో ఖచ్చితంగా మందలిస్తారు. ఆ విధంగా మేము మందలిస్తాం. ఎందుకంటే టీడీపీ కూడా వాళ్ళు నోటీసు చేయడం జరిగింది, మీ సమాధానం చెప్పమని మహేష్ కుమార్ కు చెప్పడం జరిగింది. అదే విధంగా మా బీఆర్ఎస్ పార్టీ కూడా ఇవాళ మార్నింగ్ ఏంటంటే షోకాజ్ నోట్ ఇవ్వడం జరిగింది. ఆ పూర్తి వివరాలు ఖచ్చితంగా మీరు మీడియా ద్వారా లేకపోతే మాకు పార్టీ ద్వారా కానీ ఖచ్చితంగా చెప్పడం జరిగింది. అది ఏ విధంగా జరిగింది, అందులో ఏం జరిగింది, అసలు మీరు తీసుకున్నదా తీసుకోలేదా అన్న అంశాన్ని ఖచ్చితంగా పార్టీకి చెప్పాలి, ప్రజలకు కూడా చెప్పాలి. ఎందుకంటే ప్రజల్లో కూడా చాలా, ఎందుకంటే ఈ డ్రగ్స్ విషయంలో చాలా గందరగోళమైన విషయం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే గౌరవ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అసలు డ్రగ్స్ మీద ఉక్కుపాదం వేసింది మేమండి. ఎందుకంటే ఆల్అౌట్ వార్ రాగానే గౌరవ కేసీఆర్ గారు ఆల్అౌట్ వార్ ఇచ్చేసిండు. అదే విధంగా గంజా మీద, అదే విధంగా అమ్మకాల మీద, అదే విధంగా వినియోగం మీద ఉక్కుపాదం వేసిందని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ప్రత్యేకంగా ఒక నార్కోటిక్ సెల్ తీసుకొచ్చిందండి, ఎక్కడ లేదు. ఎందుకంటే తీసుకొచ్చి చాలా మంది దొరకబడడం జరిగింది. వాస్తవంగా గంజాయిని చాలా వరకు మేము నిషేధించడం జరిగింది.